కామెంట్లు మ్యాక్సిమం చూడను, అప్పుడప్పుడు మాత్రమే చూస్తాను. వీళ్ళు ఏంటంటే కామెంట్ ఎడిక్ట్ అయిపోతున్నారు. కామెంట్ ఎడిక్ట్ అయిపోయి మనకి ఎక్కువగా పాజిటివ్. ఇప్పుడు అతను మనం లెక్కేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఒక వీడియోని 10,000 మంది చూశారు. 10,000 మంది చూసిన దాంట్లో కామెంట్ చేసిన వాళ్ళు 300 మంది. 300 మందిలో 250 మంది అనుకూలంగా చెప్తే, ఒక 50 మంది వ్యతిరేకంగా చెప్తే, ఆ 50 మంది దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం రెచ్చిపోయి మాట్లాడకూడదు. ఇంకోటి 10,000 మంది ఇక్కడ చూశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వీళ్ళ లాంటి వాళ్ళు ఏంటంటే, ఆ చూసిన సంఖ్య కంటే ఈ కామెంట్లలో ఉన్నటువంటి తమ పాజిటివ్నెస్సే తమకి ఎసెట్ అనుకుంటారు. అదొక రకమైనటువంటి మత్తు. నేను అబ్జర్వ్ చేసే చాలామంది కామెంట్లలో అట్లా పొగిడితే, ఇప్పుడు ఆ చేపల పులుసు అతను ఇతను లాంటోడు వీళ్ళందరూ కూడా కామెంట్ల నువ్వన్న మగాడివి నీలాంటోడు ఉండాలన్న అసలు అనే మాటలు పెడతారు. వీళ్ళకి అదొక ఇన్స్పిరేషన్ అయిపోతుంది. అదొక డ్రగ్స్ లాంటిది వీళ్ళకి. ఆ డ్రగ్లో ఏమైపోతుందంటే, ఆ రిలేటెడ్ వీళ్ళు అలా వీడియో చేసి ఇట్లా చూసినప్పుడు వీళ్ళకి ఆల్గారిథమ్స్లో అయ్యే వస్తాయి. సో మీడియాలో కూడా అంటే అట్లాంటి భావజాలాలు ఉన్న వీడియోలు వస్తాయి. అవి వీళ్ళు ఫాలో అవ్వడం బిగిన్ అక్కడ దెబ్బతింటున్నారు. నేను అబ్జర్వ్ చేసినంతవరకు ఇతను దాంట్లో. అంటే వచ్చే ఆదాయం రెవెన్యూ అనేది ఒకటి ఉంటుంది సార్ ప్రతి దాని మీద. అది కాకుండా అడిషనల్ ఇన్కమ్ కోసం ఏమన్నా ఆశపడ్డాడు అంటే, ఇప్పుడు వీళ్ళు ఈ విచారణలో అది కూడా ఏదో చూస్తున్నారు, భారీగా అతని అకౌంట్ కి డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం? నేను అదైతే కనుక ఈ పటికాళ్ళు బయట పెట్టి ఉండేవాళ్ళు. ఇప్పుడు అతను